బయట పెట్టి వారికి ఏ విధంగా సరే న్యాయం జరగాలని మరి సిస్టర్ గారు వారి తరఫున మరి న్యాయ పోరాటం చేసి అనేక మంది మహిళలలో మరి చైతన్యం తీసుకువచ్చి మరి కొంతమంది గ్రూప్ సభ్యులుగా ఏర్పాటు చేసి వారికి కొంత శిక్షణ ఇచ్చి వారిలో చైతన్యం కలిగించి మీకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, మీకు రావాల్సినటువంటి పన్నులు కానీ లేదంటే డబ్బులు కానీ సంక్షేమ పథకాలు కానీ మీకు అందడం లేదు, ఎందుకంటే మీ ముందు ఉన్నవారు అవన్నీ కూడా ఆపేస్తున్నారు అని వాళ్ళ కోసం పోరాటం చేయడం మొదలుపెట్టింది సిస్టర్ రాణి మధ్య గారు. ఎప్పుడైతే ఈ సిస్టర్ రాణి మధ్య గారు ఈ ఆదివాసీ జనం కోసం మరి పోరాటం చేయడం ప్రారంభించిందో ఈమెపై మరి కొంతమంది శత్రువులు కన్ను వేశారు. ఏ విధంగా సరే చంపివేయాలని, ఈ సిస్టర్ గారు ఏ విధంగా సరే చంపివేయాలని. ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ జనాలకు రావాల్సినటువంటి మరి డబ్బులు కానీ లేదంటే సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు అందకుండా కొంతమంది జనం అడ్డుపడుతూ ఉన్నారు. మరి ఇటువంటి సంఘటన జరుగుతున్న సమయంలో మరి సిస్టర్ గారు మరి ఏ రోజు కూడా వెనక వేయకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంతమంది ఆమెపై తిరగబడినా సరే వాళ్ళ కోసం చేసే ఈ న్యాయ పోరాటం ఎప్పుడు కూడా ఆపలేదు. దేవుని యొక్క ప్రేమను వాళ్ళకు పంచడం మొదలుపెట్టింది ఈ సిస్టర్ రాణి మధ్య గారు. తద్వారా ఈమె యేసు ప్రభువునికి తన యొక్క ప్రాణాలు అర్పించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ సిస్టర్ రాణి మధ్య గారు ఒక